Good evening students. Today we will see the fundamental of nursing RRB previous year question papers అండి with most important questions. ఒకసారి ఇవన్నీ మనం రిపీట్ చేసుకుంటే మనకి ఫర్దర్గా ఎగ్జామ్లో అట్లీస్ట్ కొన్నన్నా మనకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ బై ఆప్షన్ ఏ కఫింగ్, option B touching, option C use of utensils, option D by blood infusion. Option A is the right answer. డ్రాప్లెట్ అంటే ఏంటి అంటే మనము మాట్లాడేటప్పుడు, మనము స్నీజ్ చేసేటప్పుడు, కాఫ్ చేసేటప్పుడు తుంపర్లు అనేవి ఉంటాయి కదా, వాటిని మనము డ్రాప్లెట్ అంటాం. ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ మనకి ఎలా వస్తాయి అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కఫింగ్ ఇచ్చాడు కాబట్టి అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The term disinfection means option A to kill all microorganisms, option B to destroy all microorganisms with their spores, to stop the growth of microorganisms, option D to stop the microorganism with their spores. మనకి ద టర్మ్ డిస్ఇన్ఫెక్షన్ అనే మీనింగ్కి ఏమొస్తుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. టు కిల్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేసే వర్డ్ని డిస్ఇన్ఫెక్షన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మెథడ్ దట్ కెన్ బి బెస్ట్ యూజ్డ్ టు స్టెరిలైజ్ ద కథీటరిస్. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు క్వశ్చన్? యూజ్డ్ టు స్టెరిలైజ్ ద కథీటర్. కథీటర్ని మనము ఏ విధంగా స్టెరిలైజేషన్ చేస్తాము? స్టెరైల్ అంటే ఏంటి అంటే అందులో ఉన్న ఇన్ఫెక్షన్ను, మైక్రో ఆర్గానిజంని తీసివేసి స్టెరైల్గా చేయడం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? కథీటర్ని ఎలా స్టెరిలైజేషన్ చేస్తాం? ఆప్షన్ ఏ ఆటోక్లేవ్, ఆప్షన్ బి బాయిలింగ్, ఆప్షన్ సి ఫిమిగేషన్, ఆప్షన్ డి రేడియేషన్. ఆప్షన్ డి రేడియేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రేడియేషన్ మెథడ్ని యూజ్ చేసి మనము కథీటర్స్ని స్టెరిలైజేషన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఆఫ్ ఆటోక్లేవ్ మిషన్ ఈజ్. ఫస్ట్ మనకి ఆటోక్లేవ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఆటోక్లేవ్ అంటే ఏంటి? మనం ఇన్స్ట్రుమెంట్స్ని బాయిల్ చేసి స్టెరిలైజేషన్ చేస్తాం కదా, దాన్ని మనము ఆటోక్లేవింగ్ అంటాం. ఆ బాయిలింగ్ అనేది హీట్ని మనము ఎలా మెజర్ చేస్తామంటే మనకి ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. 121 degrees Fahrenheit and 15 lbs. సెకండ్ వన్ 100 degrees Fahrenheit and 25 lbs. థర్డ్ వన్ 127 degrees Fahrenheit and 12 lbs. నెక్స్ట్ ఫోర్త్ వన్ 80 degrees Fahrenheit and 15 lbs. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 121 degrees Fahrenheit and 15 lbs ప్రెజర్లో మనము ఆటోక్లేవ్ అనేది చేస్తాం. ఓకేనా? ఆటోక్లేవింగ్ అనేది వన్ ఆఫ్ ది మిషన్. ఇది మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఈ మిషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మనము వీటిని సెట్ చేసుకోవాలి డిగ్రీస్ అనేవి. 121 degrees Fahrenheit వరకు మనము 15 lbs ప్రెజర్లో మనము ఈ మన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే సర్జరీస్ కానీ, తర్వాత మనము మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఏదైనా డ్రెస్సింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, వాటన్నిటిని మనము ఆటోక్లేవ్ చేయడానికి మనము ఈ నంబర్ 121 degrees Fahrenheit and 15 lbs ప్రెజర్లో మనము ఆటోక్లేవ్ అనేది చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ద బెస్ట్ మెథడ్ ఫర్ స్టెరిలైజేషన్ ఆఫ్ సిరంజెస్ ఈస్. ఇప్పుడు మనము సిరంజెస్ని ఎలా స్టెరిలైజేషన్ చేస్తాం అంటే ఏ మెథడ్లో చేస్తాం అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆటోక్లేవ్, ఆప్షన్ బి బాయిలింగ్, ఆప్షన్ సి హాట్ ఎయిర్ ఓవెన్, ఆప్షన్ డి రేడియేషన్. హాట్ ఎయిర్ ఓవెన్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హాట్ ఎయిర్ ఓవెన్ అనే మిషన్ ఉంటుందండి. అందులో ఏముండదు, అందులో వాటర్ అనేది ఉండదు. మనం ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్స్ని అంటే ఏమిచ్చాడు? సిరంజెస్. ఈ సిరంజెస్ని మనము వాష్ చేసిన తర్వాత, అంటే డెటాల్ లిక్విడ్లో ఏదైనా వాష్ చేసిన తర్వాత వాటిని హాట్ ఎయిర్ ఓవెన్ అనే మిషన్లో స్టెరిలైజేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ అన్ అడల్ట్ ఇన్. ఆప్షన్ ఏ 97.4 degrees Fahrenheit, ఆప్షన్ బి 98.6 degrees Fahrenheit, ఆప్షన్ సి 99.1 degrees Fahrenheit, ఆప్షన్ డి 99.6 degrees Fahrenheit. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 98.6 degrees Fahrenheit. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హ్యూమన్ బాడీ ద టెంపరేచర్ రెగ్యులేషన్ సెంటర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఆప్షన్ ఏ థాలమస్, ఆప్షన్ బి హైపోథాలమస్, ఆప్షన్ సి పాన్స్, ఆప్షన్ డి సెరిబ్రమ్. ఇవన్నీ మన స్కల్లో ఉండే పార్ట్స్ అంటే థాలమస్, పాన్స్, హైపోథాలమస్, సెరిబ్రమ్. బట్ మన స్కల్ లోపల
హైపోథాలమస్ అనేది మన యొక్క బాడీ టెంపరేచర్ని రెగ్యులేషన్ చేస్తుంది. ఓకే, ఇది దాని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, టు చేంజ్ ద ఫారెన్ హీట్ టు సెల్సియస్ విచ్ ఫార్ములా ఈజ్ యూజ్. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నాం చూడండి, 98.6 degrees ఫారెన్ హీట్ అనేది మన బాడీ యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తాం. ఈ ఫారెన్ హీట్ని సెంటిగ్రేడ్స్లోకి చేంజ్ అవ్వడానికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టకీకార్డియా రెఫర్స్ టు. టకీకార్డియా అంటే ఏంటి? పల్స్ రేట్ అనేది ఫాస్ట్గా కొట్టుకుంటే నార్మల్ పల్స్ రేట్ ఎంత చెప్పండి? 70 to 80 beats. మోర్ దెన్ 100 ఉంటే ఆ వర్డ్ని మనం ఏమంటామంటే టకీకార్డియా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్రాడీకార్డియా రెఫర్స్ టు. బ్రాడీ అంటే ఏంటి? లో పల్స్ రేట్. ఓకేనా, అంటే మనకి బిలో 40 or 60 ఈ రెండిట్లో ఏ ఆన్సర్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. సో 60 is the right answer, that is bradycardia. Next one, hospital acquired infections are termed as. హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు వస్తే దాన్ని ఒక మెడికల్ వర్డ్ అనేది ఉంటుంది. ఆ టర్మ్ ఏంటి అంటే నోసోకోమియల్ ఇన్ఫెక్షన్. అంటే మనకు ముందు ఏ ఇన్ఫెక్షన్ లేదు, బట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏదైనా మనకి అక్కడున్న పేషెంట్స్ వల్ల మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే దాన్ని నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. నెక్స్ట్ వన్, ద కంప్లీట్ లాస్ ఆఫ్ హెయిర్ ఫ్రమ్ హెడ్ ఈస్ కాల్డ్. హెయిర్ని ఎక్కువగా లాస్ అయిపోతూ ఉంటే దానికి ఒక మెడికల్ వర్డ్ ఉంది. ఆ వర్డ్ని మనం ఏమంటామంటే ఆప్షన్ బి అలోపీసియా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కువగా మనకి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటే, అంటే మనము హెయిర్ కేర్ తీసుకుంటూ కూడా, అంటే రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తూ, ఆయిల్ అప్లై చేస్తూ, కోమ్ చేస్తూ, నీట్గా మెయింటైన్ చేస్తుంటే కూడా హెయిర్ లాస్ అనేది ఉంటే ఆ వర్డ్ని మనము అలోపీసియా అంటాం. నెక్స్ట్ వన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడికేషన్ అండర్నీత్ ద పేషెంట్స్ టంగ్ ఈజ్ కాల్డ్ యాజ్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? మెడిసిన్స్ని ఇవ్వడం. అండర్నీత్ ద పేషెంట్స్ టంగ్ అంటే పేషెంట్స్ టంగ్ ద్వారా ఇవ్వడం. మనం ఎక్కడ ఇస్తామో పేషెంట్ టంగ్లో అంటే సబ్లింగ్వల్ రీజన్. ఓకేనా, దీన్ని మనము సబ్లింగ్వల్ రీజన్ అంటాం. నెక్స్ట్ వన్, రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. రింగర్ లాక్టేట్ మీన్స్ ఆరల్. మనం ఐవి ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేస్తాం కదా, వాటిలో వన్ ఆఫ్ ది వన్ ఆరల్. ఈ సొల్యూషన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఐసోటోనిక్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, గ్లాస్గో కోమా స్కేల్ ఇంక్లూడెడ్ ఆల్ ఎక్సెప్ట్. ఫస్ట్ మీకు గ్లాస్గో కోమా స్కేల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. గ్లాస్గో కోమా స్కేల్ అంటే ఏంటి అంటే కోమాలోకి వెళ్ళిన పేషెంట్ యొక్క రెస్పాన్స్ని మెజర్ చేయడాన్నే గ్లాస్గో కోమా స్కేల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒకవేళ పేషెంట్కి గ్లాస్గో కోమా స్కేల్లో మనకి ఐ ఓపెనింగ్, మోటార్, టచ్, ఈ 3. ఐ ఓపెన్ అంటే మనం ఇప్పుడు పేషెంట్ని పిలిచినప్పుడు పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, అట్లీస్ట్ ఐస్ ఓపెన్ చేస్తున్నాడా లేదా అనేదానికి. నెక్స్ట్ మోటార్ రెస్పాన్స్ అంటే ఏంటి? మనం హ్యాండ్ని రేస్ చేయమంటే రేస్ చేయడం, లేకపోతే ఫింగర్ టచ్ చేయమంటే టచ్ చేయడం, అలాంటివి. టచ్ రెస్పాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా పేషెంట్ ఒకవేళ స్లీప్లో ఉన్నారు, మనం వెళ్ళి టచ్ చేసినప్పుడు పేషెంట్ వేకప్ అవుతాడు, ఆ రెస్పాన్స్. ఈ 3 కలిపి ఐ ఓపెనింగ్, మోటార్, టచ్ రెస్పాన్స్ అనేది మనము గ్లాస్గో కోమా స్కేల్లో మనము మెజర్ చేస్తాం. ఇక్కడ ఇంక్లూడ్ ఆల్ ఎక్సెప్ట్ అన్నాడు అంటే ఏంటి? వర్బల్ అనేది ఉండదు. వర్బల్ అంటే మాట్లాడడం. పేషెంట్ కోమాలో ఉన్నప్పుడు మాట్లాడతాడా? మాట్లాడలేడు. సో అది ఎక్సెప్ట్, అది ఉండదు అనమాట. నెక్స్ట్ వన్, ఇన్వాలంటరీ అండ్ ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ఆఫ్ ఐస్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ నార్కోలెప్సీ, ఆప్షన్ బి నాస్టాగ్మస్, ఆప్షన్ ఈ టోసిస్, ఆప్షన్ ఈ స్ట్రాబిస్మస్. నాస్టిగ్మస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇరెగ్యులర్ మూమెంట్, మనకు తెలియకుండానే మనకి మూమెంట్ అవుతూ ఉంటే దాన్ని నాస్టిగ్మస్ అంటాం. నెక్స్ట్ వన్, పారాఫిన్ బాత్ ఈస్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్. పారాఫిన్ బాత్ అనేది వన్ ఆఫ్ ది బాత్. అంటే ఎలా అంటే హాట్ బాత్ అనమాట. ఇప్పుడు హాట్ వాటర్లో మనం ఒక క్లాత్ వ్యాక్స్ క్లాత్ అనేది అప్లై చేసి దాన్ని మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో బాడీ మీద అక్కడ అప్లై చేస్తాం. దాన్ని మనము పారాఫిన్ బాత్ అంటాం. ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అనమాట.
ఎక్కడైతే మనకి జాయింట్స్ పెయిన్స్ అనేవి ఉంటాయో అప్పుడు ఫిజియోథెరపిస్ట్ అనేది ఈ వ్యాక్స్ పారాఫిన్ బాత్ అనేది మనకు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా కెన్ బి యూజ్డ్ టు కన్వర్ట్ సెల్సియస్ స్కేల్ టు ఫారెన్హీట్ స్కేల్? ఇందాక మనం ఏం చూసాము, ఫారెన్ హీట్ని సెంటిగ్రేడ్స్ను ఫారెన్ హీట్కి ఎలా చేయాలి చూసాం. ఇప్పుడు సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి ఎలా చేయాలి అనేది క్వశ్చన్. సో ఫారెన్ హీట్ చేంజ్ కావాలంటే F ఈక్వల్ టు సెంటిగ్రేడ్ ఇంటూ 9.5 ప్లస్ 32 ఈజ్ ద ఫార్ములా, రైట్ ఫార్ములా. ఓకేనా, ఫారెన్ హీట్ చేంజ్ కావాలి కాబట్టి ఫారెన్ హీట్ ఈక్వల్ టు సెల్సియస్ ఇంటూ 9/5 ప్లస్ 32 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Somnambulism refers to option A talking in sleep, walking in sleep, standing in sleep, comfort sleep. ఏంటి అంటే సోమ్నాంబులిజం అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే వాకింగ్ ఇన్ స్లీప్. చాలామంది నిద్రలో నడుస్తుంటారు కదా, ఆ వర్డ్ని మనం ఏమంటామంటే సోమ్నాంబులిజం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫిమిగేషన్? ఫిమిగేషన్ అంటే ఏంటో మీకు ఫస్ట్ తెలియాలి, అప్పుడు అందులో ఏ ఏజెంట్ మిక్స్ చేస్తారో తర్వాత తెలుసుకుంటాం. ఫస్ట్ వాట్ ఈస్ ఫిమిగేషన్? ఫిమిగేషన్ అంటే మనం ఏంటి అంటే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ఉంటుంది కదా, ఆపరేషన్ థియేటర్ని ఆపరేషన్ కేసెస్ ఏమీ లేనప్పుడు ఆ రూమ్ మొత్తము స్టెరిలైజ్ అవ్వడానికి, అంటే అందులో ఉన్న ఆ రూమ్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ మొత్తం కిల్ అవ్వడానికి ఫిమిగేషన్ చేస్తారు, అంటే స్ప్రే చేస్తారు అన్నమాట. ఆ స్ప్రే చేసినప్పుడు అందులో ఒక కెమికల్ అనేది మిక్స్ చేసి ఉంటారు, దానివల్ల ఆ ఆపరేషన్ థియేటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ మొత్తము కిల్ అయిపోతాయి. ఆ వర్డ్ని మిక్స్ చేసే ఏజెంట్ ఏంటి అంటే ఫార్మల్డిహైడ్. ఓకే, ఫిమిగేషన్ అంటే అర్థమైందా? ఆపరేషన్ థియేటర్ని స్టెరిలైజ్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్ అండ్ టుమారో వి విల్ డిస్కస్ మోర్ వీడియోస్. అందరూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారండి, అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్తున్నారు కాబట్టి నేను డైరెక్ట్గా బుక్లోనే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టుమారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.